నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. సమీకరణాలు కూడా వేగంగా చేంజ్ అవుతూ ఉన్నాయి. దానికి కారణం త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారే తమ వ్యూహాలతో ముందుకు వెళ్ళే పనిలో పడ్డారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అయితే అది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చినటువంటి జగన్ ఇంకా కొన్ని నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టారు. దాదాపు 70 మంది వరకు ఈ జాబితాలో ఉన్నారు అనేది బాగా వినిపిస్తుంది పార్టీ వర్గాల ద్వారా కూడా. ఇలాంటి క్రమంలో ముఖ్యంగా కొంతమంది పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతల ద్వారా జగన్ గారికి అందినటువంటి సమాచారం ఏంటంటే, ఇది మనం తప్పు చేస్తున్నామేమో, ఇట్లా చేయడం మంచిది కాదేమో, ఎందుకనంటే ఇప్పటికే పార్టీలో ఒక రకమైనటువంటి చీలిక వచ్చింది, వర్గ విభేదాలు బయటపడుతున్నాయి, ఒక్కసారి ఆలోచించండి అని ఆయన నోటీస్కి తీసుకువెళ్ళారట. అంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనే సమాచారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు దాని మీద ఆయన ఫోకస్ పెట్టారు. అంటే నిజమేనా, తప్పు చేస్తున్నామా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పటికే రాజీనామాల పర్వం, ఎవరు కూడా పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులతో కాంటాక్ట్లో లేరు. ఎందుకనంటే నెక్స్ట్ జాబితాలో మీరే ఉన్నారు, నెక్స్ట్ మనమే అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా భయంకరమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా నెక్స్ట్ జాబితాలో ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళకి సీట్లు రావు, వీళ్ళని పక్కన పెడుతున్నారు అనేది బాగా వైరల్ అయింది. ఇలాంటి క్రమంలో పార్టీ వర్గాల ద్వారా కూడా కొంత రాంగ్ ఇండికేషన్ అనేది బయటికి బాగా వెళ్ళింది. ఆ రోజు రాత్రి ఈ 11 మంది ప్రకటించిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, త్వరలోనే వారి పేర్లు కూడా చెప్తాం. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే అవకాశం కల్పిస్తాం, అక్కడ నెలకొన్నటువంటి సామాజిక సమీకరణాలు, ఆ నేతలపై ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ బేరీజ్ వేసుకొని చూసి మేము నిర్ణయం తీసుకుంటాం అని. ఇప్పుడు ఇదే కొంప ముంచేలా ఉంది వైఎస్ఆర్సీపీలో. ఎందుకనంటే ఇప్పటి వరకు పార్టీలో అంతా క్యాడర్ బాగానే ఉంది, కానీ ఇప్పుడు తాజాగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఒక్కసారిగా డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. మరి దీన్ని ఎలా పోడ్చాలి, ఎలా చేయాలి? తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఒక సందర్భంలో ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, మంత్రుల మీద చాలా బాధ్యత ఉంది, కొంతమంది మనకెందుకులే అని వ్యవహరిస్తున్నారు, అది కుదరదు, కష్టపడి పని చేయాలి, పని చేసిన వారికే సీట్లు దొరుకుతాయి, కాబట్టి ఈసారి ఎన్నికలు ముందే రావచ్చు అనే ఇండికేషన్స్ కూడా పార్టీ క్యాడర్కి ఇచ్చినటువంటి నేపథ్యంలో చాలా కీలకంగా ఒక చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ వర్గాల్లో. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పుంజుకుంది, తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ముందుకు వెళ్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేయాలని, కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల వస్తున్నారని, ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు, కీలకమైనటువంటి నేతలు వెళ్తున్నారని, ఇదంతా వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఫోకస్ పెట్టి, అంటే నిర్ణయం తీసుకునే ముందు అన్ని వర్గాల ప్రజలతో ముఖ్యంగా నాయకులతో మాట్లాడి అప్పుడు బయట పెడితే బాగుంటుందేమో. హడావిడిగా ఆ రోజు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా తర్వాత కొద్దిసేపటికే ఈ 11 మంది జాబితా బయటకు వచ్చింది. అనవసరంగా తప్పు చేశామా అని కొంత ఆలోచనలో పడ్డారట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు.